అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసులు నాపై చేసిన దౌర్జన్యానికి పూర్తిగా కూడా న్యాయం కావాలని గత కొద్ది రోజుల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు అయితే పోలీసులు ఫ్లెక్సీ తొలగించడం, అతన్ని ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేసే క్రమంలో కూడా ఇక్కడ ఇప్పుడు ఫ్లెక్సీని ఓడదీయడం జరిగింది. అసలు ఇక్కడ బాధితున్నాడా, అతను ఏమనుకున్నాడు, అసలు ఎందుకని ఈ విధంగా జరిగింది వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏం జరిగింది, ఎందుకని ఈరోజు పోలీసులు వచ్చి మీరు చేస్తున్న నిరసన ఫ్లెక్సీలు తీసేసి ఇచ్చేస్తున్నారు? గత ప్రభుత్వంలో నాకైతే అన్యాయం జరిగింది. పోలీసులు కూడా ఆ ఎస్ఐ మీద కేసు ఫైల్ చేస్తే సిఐ గారు కేసు ఫాల్స్ అని తీసేశాడు. పోలీసుల మీద కేసు కట్టుకోరంట. గత 4 ఏళ్ల నుంచి నన్ను ఏదిస్తానే ఉన్నారు. నేను శాంతియుతంగా ఇక్కడ 26 రోజుల నుంచి నిరసన తెలియజేస్తుంటే నిన్న డిఎస్పీ గారు వచ్చి ఫ్లెక్సీలు దౌర్జన్యంగా తీసుకెళ్ళి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి రాత్రి 10 దాకా కూర్చోబెట్టాడు. స్టేషన్లో నన్ను చంపేస్తానని బెదిరించాడు సిఐ డిఎస్పీ గారు. సరే, నా మీద 41 నోటీస్ ఇచ్చి నన్ను రాత్రి 10:30కి బయటికి పంపించారు. నా నిరసన నేను కొనసాగిస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి రౌడీల మాదిరిగా నా ఫ్లెక్సీని తొలగించారు. సమాధానం అడిగితే సిఐ గారు కానీ ఎస్ఐ గారు ఎలాంటి సమాధానం చెప్పకుండా లేడీ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్తో నా ఫ్లెక్సీని ధ్వంసం చేసి నన్ను కించపరిచారు. నేను అంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారా? ఎందుకంటే ఇది కొంతకాలంగా చాలా రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ విషయం కొత్తగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి విన్నవించుకోలేదు. మేము ఇక్కడ నిరసన కూర్చున్నాం. రేపు సోమవారం మేము అర్జీ ఇచ్చుకుందాం అనేది మేము అనుకున్నాం. ఈలోపు డిఎస్పీ గారు వచ్చి నిన్నటి నుంచి నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నన్నైతే చంపేస్తాడంట. వాళ్ళు అదే లక్ష్యం మీద ఉన్నారు. బాధితుడికి న్యాయం చేయమంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు, కానీ న్యాయం మటుకి చేయమని చెప్తున్నారు. ప్రైవేట్ కేసు వేసుకోవాలని చెప్తున్నారు. అంటే దీని మీద మీరు ఎటువంటి స్పందన? అంటే ఇప్పుడు ఇది కేసు వాళ్ళ పరిధిలో లేదు, ఒక వ్యక్తి మీద కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టామని మీరే చెప్పారు గతంలో. కాకపోతే వాళ్ళ మీద మీరు ప్రైవేట్ కేసు వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది? ప్రైవేట్ కేసు వేయడానికి ఒక సామాన్య మానవుడు ప్రైవేట్ కేసు వేసే అంత తెలివితేటలు లేవు. ప్రైవేట్ కేసు వేస్తే న్యాయం జరిగిద్ది అనేది నమ్మకం లేదు. గవర్నమెంట్ కేసు పోలీసులు ఉంది, ఎందుకు ప్రైవేట్ కేసు వేసుకోమని చెప్పడానిక? లేని కానిస్టేబుల్ చేత నా మీద కేసు పెట్టి రిమైండ్ చేసి నన్ను నా పిల్లాన్ని గందరగోళం చేసినప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోరు? నా దగ్గర ప్రతిదీ ఆధారం ఉంది. ఈ పోలీసులు చేసిన అవినీతి ప్రతి ఒక్కటి ఉంది. ఎందుకు కంప్లైంట్ తీసుకోరు అంటే ప్రైవేట్ కేసు. పోలీసుల మీద పోలీసులు కేసు కట్టుకోమనేది కరాఖండిగా చెప్తున్నారు పబ్లిక్లో కూడా. ఇప్పుడు మీరు ఎవరైతే ఇక్కడ 3 పోలీసులు ఉన్నారు, ఒకరు ఎస్ఐ, సిఐ, అలాగా వాళ్ళు ఒకరు రిటైర్డ్ అయిపోయారు, ఒకరు ఆరోగ్యం బాగలేక ఇంటి దగ్గర ఉన్నారు, ఒక అతను ట్రాన్స్ఫర్ అయ్యి దూర ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళ 3 మీద ఎటువంటి చర్యలని మీరు కోరుకునేది? సామాన్య మానవుడికి ఎలాంటి సెక్షన్లు అయితే వేసి కేసు కడతారో కుట్రపూర్వకంగా వీళ్ళు ఏదైతే చేశారో నా దగ్గర ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉంది. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేది నేను కోరుతున్నా. ఇది మొత్తానికి తనకు గతంలో జరిగిన అన్యాయం వల్ల నేను అనేకసార్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కినప్పటికీ నాకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగపోగా నాపై అక్రమ కేసులు పెట్టారు. కాబట్టి వీరు 3 మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నేను పోరాటం చేస్తున్నాను. దానికి పోలీసుల మటుకి తిరిగి నా మీద దౌర్జన్యం చేసి నా ఫ్లెక్సీలు ఇచ్చేసి నేను చేస్తున్నప్పుడు నేను నిరసన కూడా వారు భంగం కలిగిస్తున్నారని చెప్పేసి ఒక బాధితుడిగా అయితే అతను ఆచార్య తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఇతను చేస్తున్నటువంటి నిరసనను ఎందుకు వారు భగ్నం చేస్తున్నారో కూడా పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు ఆర్టీవీ చేస్తుంది. కనిగిరి ప్రాంతంలో కూడా నాపై దౌర్జన్యం చేసి నాపై అక్రమ కేసులు పెట్టారన్న నెపంతో కూడా అతను కొంతకాలం నుంచి ఒక ఆచారి ఇక్కడ నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు ఆ నిరసన కార్యక్రమం భగ్నం కలిగించి అసలు ఎందుకు భగ్నం కలిగించారు, అసలు ఎందుకు తీయాల్సి వచ్చిందో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తాలూకా సీఏ గారిని వారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆచార్య చేస్తున్నటువంటి ఒక నిరసన గత కొద్ది 22-23 రోజుల నుంచి చేస్తున్నాడు. అతను నిరసనని ఎందుకు భగ్నం కలిగించాల్సి వస్తుందో ఫ్లెక్సీలు అయినా తొలగించడం కూడా జరిగింది. చూడండి, నిరసనని భగ్నం మేమేమీ చేయలేదు. అతను నిరసన చేసుకునే హక్కు అతనికి ఉండిద్ది. శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రొవోకేటివ్ స్లోగన్స్ లేకుండా నిరసన చేసుకునే హక్కు ఉండిద్ది. కానీ ఈ ఆచార్య గారు అక్కడ వెనకాల ఒక ఫ్లెక్సీ ఒకటి కొంచెం ఇబ్బందికరంగా డిపార్ట్మెంట్కి ఒక ఫౌల్ లాంగ్వేజ్తో కూడుకున్న ఒక ఫ్లెక్సీ ఒకటి వేయటం జరిగింది. అలాగే సార్, అంటే ఫాల్స్ లాంగ్వేజ్ అంటే ఎటువంటి అభ్యంతరకరం ఉంది ఫ్లెక్సీ మీద? ముఖ్యంగా అభ్యంతరకరమైన పదాలు ఆ ఫ్లెక్సీలో వేసి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ యొక్క ఫోటోలు వేయటం జరిగింది. అది తప్పండి, అలా చేయకూడదు.
అతనికి నిరసన తెలియజేసుకునే హక్కు ఉంటుంది, మా పై అధికారిని కలిసే హక్కు ఉంటుంది. అతను న్యాయ పోరాటానికి చేయడానికి అతనికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ విధంగా డిపార్ట్మెంట్లోని యొక్క అధికారులు డిపార్ట్మెంట్లో ఒక వాళ్ళ ఫోటోలు వేసి ఒక అన్యాక్సెప్టబుల్ పదాలని వాడటం అనేది తప్పండి. దాన్ని మేము అందువల్ల దాన్ని తొలగించడం జరిగింది. నిరసన చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన ఇప్పుడు కూడా చూడండి, మీరు ప్రశాంతంగా నిరసన చేసుకుంటున్నాడు. చేసుకునే హక్కు అతనికి ఉంది. మేము కూడా దాన్ని ఏమి డిస్టర్బ్ చేయము. ఇది మొత్తానికి కనిగిరి ఆచార్య చేస్తున్నటువంటి నిరసన అయితే మేము ఎటువంటి భగ్నం చేయలేదు. కాకపోతే అతను వెనుకవాల వేసినటువంటి ఒక ఫ్లెక్సీ కొంత అభ్యంతరకరంగా ఉంది. దాంట్లో కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళ పేర్లు వేరే విధంగా పదాలు పలకరిస్తూ ఉండడం వల్ల ఆ అభ్యంతరాన్ని మటుకు తొలగించి ఆ ఫ్లెక్సీని మటుకే తొలగించాను తప్పితే అతను శాంతియుతంగా చేసుకున్న నిరసనకి మేమైతే ఎటువంటి భగ్నం కలిగించట్లేదని కూడా తాలూకా సిఐ గారు తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.